ఐపీఎస్లు అత్యుత్సాహంగా వెళ్ళారు. అంటే ఆఫ్టర్ ఆల్ నేను మళ్ళీ చెప్తున్నా, ఆఫ్టర్ ఆల్ కేసు అది ఇద్దరు వ్యక్తుల మధ్యన ఉన్నటువంటి వాళ్ళ యొక్క సాన్నిహిత్యానికి సంబంధించి జరిగినటువంటి ట్రాన్సాక్షన్ లో సరే ఇతను నన్ను ఇబ్బంది పెడుతుందని కంప్లైంట్ ఇస్తే అది ఒక ఎస్ఐ స్థాయో ఒక సిఐ స్థాయో ఆఫీసులు ఇన్వెస్టిగేషన్ చేసేటటువంటి ఒక కేసు. దాంట్లో పుట్టిన 3 ఐపీఎస్లు ప్రభుత్వంలో ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారని కదా ఆ రోజున మాట్లాడింది మేము. లేకపోతే 3 ఐపీఎస్లు ఒక చిన్న కేసు నా దృష్టిలో అదేది పెద్ద ఇంటర్నేషనల్ కేసు అని నేనైతే భావించట్లేదు. వాళ్ళిద్దరి మధ్యన సాన్నిహిత్యం ఉంది, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అదే ఇవాళ ఛార్జ్ షీట్ లో కూడా సిఐడి వాళ్ళు కోడ్ చేసింది కూడా వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి రిలేషన్ దృష్ట్యా ఆమె ఇతన్ని బెదిరించింది. కొంచెం బెదిరించినప్పుడు డబ్బులు ఇచ్చాడు ఇతను. ఇచ్చిన దానికి ఏ రకంగా ఏమైనా కేసు పడతారు? పిఎన్ఎస్ ప్రకారం లేదంటే అప్పుడు అంతకుముందు మరి ఐపీఎస్ ఉండగా జరిగింది, పిఎన్ఎస్ ఉండగా ఏముంది దాని ప్రకారం 3 ఐపీఎస్లు ఎలాంటి కోర్టు అనుమతులు లేకుండా ఎలాంటి ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండా వీళ్ళందరికీ వీళ్ళ ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుని ఆ ఇష్టానుసారంగా వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టారని కదా మనం ఆ రోజున మాట్లాడింది. ఇక్కడ మేము కూటమి ప్రభుత్వం వాళ్ళని ఎన్కేసురాలా వీళ్ళని ఎన్కేసురాలా, వాళ్ళకి వ్యతిరేకం కాదు వీళ్ళకి వ్యతిరేకం కాదు. సిస్టమ్ ఉండవలసిన విధానంగా ఉండకుండా సిస్టమ్ ఎప్పుడైతే అడ్డదారులు పడుతుందో ఇబ్బంది ఎక్కడ వస్తుంది? ప్రభుత్వానికి వస్తుంది ఇబ్బంది. అదేదో వాళ్ళనేమో వీళ్ళని కాదు, అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు మాట్లాడాలి. అలాంటి ఒక చిన్న కేసులో 3 ఐపీఎస్లు అవసరమా? దానికి ఇష్టానుసారంగా ప్రభుత్వం సంబంధం లేకుండా ఫ్లైట్లు టికెట్లు కూడా కొనుక్కుని ఇష్టానుసారంగా వెళ్ళేదంత అంత పెద్ద కేసా? కంప్లైంట్ యొక్క పరిస్థితి ఏంటి? అంతమందిని ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి అంతమంది ఐపీఎస్లను ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి కంప్లైంట్ యొక్క పరిస్థితి ఏంటి? ఆ వ్యక్తి అంతగా ప్రభావితం చేశాడంటే ఏంటి? ప్రభుత్వంలో అతని పాత్ర ఏంటి? అది కదా ఇవాళ మాట్లాడతాం. పద్దానికి మనం హ్యూమన్ రైట్స్ అని అన్నిటికీ మనం ఏమంటాం? వాడు నేరం చేస్తే రీసెంట్గా ఈ మధ్య జరిగినట్లు కూడా మనం మాట్లాడుతున్నాం కదా. నేరం చేస్తే చంపేస్తారా? నేరం చేస్తే కొట్టేస్తారా? ఇది కదా మనం మాట్లాడుతున్నటువంటి భాష. మాట్లాడేది కూడా ఇదే కదా మనం అనేది. మాట్లాడితే పోలీసులు చట్ట ప్రకారం చేయాలి కానీ మీ ఇష్టం వచ్చినట్టు చేయకూడదని కదా మనం మాట్లాడేది. అదే కదా దీంట్లో కూడా మనం మాట్లాడింది. కూటమి నుంచి మేము మాట్లాడినా అదే కదా మేము మాట్లాడింది. అంతకు మించి మేమేం మాట్లాడాం? ఇవాళ ఇప్పుడు మనకు అవసరమైనప్పుడైనా హ్యూమన్ రైట్స్ గుర్తొస్తాయా? మనకు అవసరం లేనప్పుడైనా వేరే గుర్తొస్తుంది. అది కాదు కదా మాట్లాడాల్సింది. వాళ్ళకిలాగా మేము మాట్లాడడం. వాళ్ళ క్షమాపణ ఎవరికి క్షమాపణ చెప్పాలి? దేనికోసం క్షమాపణ చెప్పాలి? ఇవాళకి నేను అడుగుతున్నాను. వైఎస్ఆర్ పార్టీలోని పెద్దలందరూ క్షమాపణ చెప్పాలి. జరిగిన దానికి సిగ్గుపడాలి. ఆమె ఒక్కటే అన్నప్పుడు ఆమె అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళందరూ ఎందుకు తీసుకొచ్చారు? ఇవాళ సీఐడి ఏం తెలిసింది? ఆమెకి అతనికి ఉన్నటువంటి ట్రాన్సాక్షన్ లో ఆమె అతన్ని ఏదో బెదిరించింది, డబ్బులు పంపించాడు. అది బెదిరింపు అనుకుందాం, ఇంకోటి అనుకుందామో. ఆ స్టేజ్కి ఒక మగ మనిషి ఒక ఆడ మనిషి మధ్యన అది వచ్చిందంటే వాళ్ళిద్దరి మధ్యన ఏదో కదా ఉంటుంది. ఆ ఉన్నదాన్ని